ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక లీగల్ విషయాల గురించి తెలుసుకుంటున్నాం. చట్టపరమైనటువంటి హక్కులు ఎలా ఉన్నాయి, ఏంటి అలాగే మనకి ఇంత రక్షణ ఉంది ఏంటి తెలియడానికి ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఈ చట్టాల సంబంధించిన విషయాలు చెప్తున్నారో మనం తెలియజేస్తున్నాం. ఈ రోజున డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస అనే విషయంలో మహిళలకి ఏ విధంగా రక్షణ ఉంది అనే విషయం మీద దానికి సంబంధించిన చట్టాలు ఏంటి, సెక్షన్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకున్నాం. చాలా తరచుగా ఇటీవల కాలంలో మన పేపర్ చేస్తే ప్రతిరోజు ఎక్కడో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు చూస్తున్నాం, అలాగే గృహహింస చూస్తున్నాం. ఇవన్నీ ఉంటున్నాయి. వీటి విషయంలో మన రాజ్యాంగంలో ఏ రంగంలో రక్షణ కల్పించారు, ఆ రంగ చట్టపరంగా ఏ సెక్షన్స్ ఈ గృహహింసని నిరోధిస్తున్నాయి, ఈ కొన్ని విషయాలు వరుసగా కొన్ని ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఈ రోజున దీని విషయంలో రాజ్యాంగపరంగా ఈ స్త్రీలకి ఏ రంగా రక్షణ ఉంది, స్త్రీలకి ఇప్పుడు ఏంటంటే ఈ పురుషాధిక సమాజంలో స్త్రీలకి నాకేమిటి రక్షణ, నా స్వేచ్ఛకి ఏంటి రక్షణ అనే భావం కలుగుతుంది. అంచేత మన భారత రాజ్యాంగంలో 14, 15, 21 అధికరణాలు మహిళల ప్రాథమిక హక్కుల గురించి, పరిరక్షణ గురించి అనేకం చెప్పడం జరిగింది. దాంట్లో 14 అధికరణ చట్టం ముందు అందరూ సమానులే ఉంటుంది. 14 అధికరణ రాజ్యాంగంలో 14వ అధికరణ ఏం చెబుతుంది, చట్టం ముందు అందరూ సమానులే. అంటే ఏంటి, కులం, మతం, లింగ వివక్షతకు తావులేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అని, ఈ జాతి ఆ జాతి అంటే అందరూ చట్టం ముందు సమానులే. అధికరణం 14 హామీ ఇచ్చింది. మనకి చట్టం రాజ్యాంగం మనకు హామీ ఇచ్చింది. కేవలం ఆడదన కారణంపై వారిపై పురుషులు పెత్తనం చెలాయించకూడదని, వారి హక్కులను నిరాకరించరాదని, నియంత్రించరాదని 15వ అధికరణం. 14 ఏమో అందరూ సమానం చెబుతుంది. దీంట్లో ఆడవాళ్ళ మీద ఏ రంగా కూడా వాళ్ళ హక్కులు నిరాకరించకూడదని, నియంత్రించకూడదని ఉంది. అలాగే 21వ అధికరణం చూస్తే వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేయండి. స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆడదానివే నోరు మూసుకుంటుగా, ఇది మామూలు ఇంట్లో డైలాగు. నీ మొహం నీకేం తెలుసు, నోరు మూసుకుంటూ పడుండంతే అని మొగుడు శాసిస్తాడు. తండ్రి కూడా నువ్వు ఆడదానివే, నువ్వు ఆడపిల్లవి, నోరు మూసుకుండంతే అంటాడు తండ్రి. తల్లి కూడా ఉంటుంది పెద్దగా. అంటే ఆడవాళ్ళకి ఎంత చిన్న చూపు ఉంది, వాళ్ళకి అసలు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ. ఏంటి మేము మనుషులే కదా అని అనుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఈ ఆడపుట్టుక అబ్బా దరిద్ర పుట్టుకురా నాయన అనిపించే పరిస్థితి ఉంది. అంచేత ఇలాంటివన్నీ మన రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళకి తగిన రక్షణ ఇవ్వడం జరిగింది. అంచేత మహిళలకు గల స్వేచ్ఛకు మగవాడు సంఖ్యలు వేయరాదని, వారి స్వేచ్ఛను పురుషులు హరించరాదని ఈ అధికరణం 21 చెబుతుంది. అయితే ఈ అధికరణాలు ప్రధానంగా సివిల్ న్యాయస్థానాల ద్వారానే ఉపసంపాదనకు పరిమితమై ఉన్నాయి. సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు అంటాం కదా, అంతే తప్ప దోషులను శిక్షించడానికి ఆ అధికరణలు పెద్దగా ఉపకరించవు. ఇప్పటికే భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 498A ఉన్నప్పటికీ అది కేవలం వివాహిత మహిళలను హింసించే భర్తలు, వారి కుటుంబ సభ్యులను శిక్షించేందుకే పరిమితం. కానీ వాస్తవంలో కేవలం వివాహిత మహిళలకు మాత్రమే కాకుండా అనేక కుటుంబాల్లో మహిళలు ఆ కుటుంబాలను పురుషులచే, వాళ్ళ తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, మామ కావచ్చు, అన్న కావచ్చు, తమ్ములు కావచ్చు, బావలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, వాళ్ళతో హింసకు గురవుతున్నారు. ఇంతవరకు మనం చూసినట్లయితే 498A సెక్షన్ ప్రకారంగా వివాహిత మహిళలకే రక్షణ ఉంది. కానీ వివాహం కాని అమ్మాయిలకి ఫ్యామిలీలో మెంబర్స్ ద్వారా కానీ లేదా బయట వాళ్ళ ద్వారా కానీ ఏమిటి రక్షణ అనేది తెలియకుండా. అంచేత ఈ వాస్తవాన్ని చాలా ఆలస్యంగా గుర్తించి ప్రభుత్వం అటువంటి కుటుంబ హింస బాధిత మహిళా హక్కుల పరిరక్షణకు ఈ డొమెస్టిక్ వైలెన్స్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. డొమెస్టిక్ అక్కడ జరిగిందన్నమాట. దీంతో ఏంటైపోయింది, ఈ చట్టాన్ని రూపొందించే అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కేవలం
పురుషుని శిక్షించి జైలుకు పంపింది మాత్రాన బాధితురాలైన మహిళలకు న్యాయం జరగదు. కేవలం వీళ్ళకి ఏం జరిగింది? అన్యాయం జరిగింది. కేవలం నువ్వు నా తప్పు చేసేవరా, ఆ తప్పు చేసిన వాడిని జైలు పంచి మాత్రాన ఈమె జరిగిన అన్యాయం తీరదు కదా, అది గుర్తించాలి. ఇప్పుడు నువ్వు అమ్మాయిని హింసించావు అని అమ్మాయి ఎవరికే వాడిని తీసుకెళ్తే, కానీ ఈ అమ్మాయికి జరిగిపోయిన ఎంతో అన్యాయం ఉంది. అన్యాయం ఎలా తీరుతుంది? అన్యాయం కనీసం మళ్ళీ దాన్ని న్యాయం జరిగే చూడాలి కదా. అంచేత సరైన ఉపశమనం లభించదు. అంచేత ఈ రంగం ఉంది. అంచేత మహిళల్ని హింసించే పురుషుని శిక్షించేందుకు ఉద్దేశం పడిన శాసనం కాదు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఉంది సరా, అది కేవలం మహిళల్ని హింసించే పురుషుని శిక్షించడం కోసమే కాదు. సాధారణంగా ఏంటి, నువ్వు అమ్మాయిని తిట్టావు కనుక, అమ్మాయిని కొట్టావు కనుక, అమ్మాయిని నోరు మూసావు కనుక, అమ్మాయికి తిండి పెట్టలే కనుక నీ శిక్ష అంటారు. కానీ దానివల్ల అమ్మాయి పడిన బాధకి ఏంటి ఉపశాంతి? ఏ రకం రిలీఫ్? ఏ రకంగా ఆమె పోగొట్టుదాన్ని ఎలా పొందుతుంది? ఆమె నగలు లాగేసుకున్నారు, ఆమె బంగారు గదులు లాగేసుకున్నారు. ఎక్కడ వాళ్ళు లాగేసినందుకు వాడు పురుషుని జైల్లో పెడుతున్నారు, కానీ ఈ పోగొట్టుకున్న సొమ్ము ఆమెకు ఎలా రికవర్ అవుతుంది? అదే డొమెస్టిక్ వైలెన్స్లో దాన్ని గుర్తించడం జరిగింది. ఈ చట్టంలోని ఉపశమనం అన్నీ కూడా సివిల్ సంబంధం కనుక ఈ బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతోనే పోలీసు యంత్రాంగాన్ని, క్రిమినల్ న్యాయస్థానాలను ఈ డొమెస్టిక్ వైలెన్స్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. పోలీసుల్ని అలాగే క్రిమినల్ న్యాయస్థానం చూసేది. అంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించబడి పార్లమెంట్ అమలుబడిన ఈ చట్టం 26/10/2006 నుండి అమల్లోకి వచ్చిందండి. డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించింది ఎప్పటి 2006 సంవత్సరాల నుంచి 2006 అంటే 15 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అమల్లో ఉంది. దీంట్లో పిల్లలు లేదా పిల్లవాడు వాళ్ళంటే ఎవరు 10 సంవత్సరాలు చాటిన వారందరికీ ఈ పిల్ల అంటారన్నమాట. ఇక ఈ రంగ పిల్లల గురించి పిల్లలకు సంబంధించిన చట్టాలు వేరే ఏమైనా ఫ్యాక్షన్ చట్టాలు ఉన్నాయి, మనం చేసి తెలుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సిన ఏంటంటే కుటుంబ హింస, డొమెస్టిక్ వైలెన్స్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది సెక్షన్ 3 కుటుంబ హింసను ఎలా ఉంటుంది నిర్వహించింది. అలాగే కట్నం కూడా డొమెస్టిక్ వైలెన్స్లో కట్నం కూడా ప్లేస్ మేజర్ రోల్. కట్నం అనేది పదానికి కూడా వరకట్న నిషేధ చట్టం 1961లో ఏర్పాటు చేయబడింది. వరకట్న చట్టం అన్నమాట. ఈ రంగం మనకి స్త్రీల విషయంలో రకరకాలుగా అంతే మహిళలు ఇచ్చిన పురుషుడికే కాకుండా మహిళలకు కూడా కాదు, దీనికే పురుషులు మహిళలు ఇచ్చిన ఆడవాళ్ళకు కూడా ఈ చట్టం ఇస్తుంది. ఒక్క మగవాళ్ళనే కాదండి, ఆడవాళ్ళ అత్తగారు కూడా చాలా చేస్తుంది. అదే డొమెస్టిక్ వైలెన్స్ అనే దాని గురించి ఏమిటి, దాంట్లో ఆడదానికి ఏ స్త్రీ అయితే డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింసకు లోనైందో ఆవిడకి ఏ రకంగా ఉపశమనం జరుగుతుంది, పోగొట్టుకుంది, బాధపడింది, ఏమిటి అమ్మాయికి లాభం ఏంటి? మగాడిని ఎవరైతే అమ్మాయిని హింసించారో ఆ మగాడినో ఆడదాన్నో వాళ్ళని తప్పకుండా శిక్షించారు, ఓకే, అంతటితో ఆమె కష్టం తీరిందా? తీరదు కదా. అందుకని బాధితుల ఆరోగ్యానికి, భద్రతకు, జీవితానికి, శరీరానికి, సుఖవంతమైన జీవనానికి భంగం కలిగించడం లేదా భంగం కలిగించేందుకు అవకాశం ఉండే చర్యలు, ఆ క్రమంలో శారీరకమైన భౌతిక దోపిడీ, లైంగిక దోపిడీ, మౌఖికంగా అవమానించడం, తూలనాడటం, ఆర్థిక దోపిడీ, కుటుంబ హింసగానే పరిగణించబడతాయి. ఇవన్నీ కూడా ఏ రకంగా మహిళ గృహహింస అంటే ఏదో మా ఇంట్లోనే పెట్టింది కాదు. ఏ రకంగా శారీరక దోపిడీ, మౌఖికంగా అనుమానించడం, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్థిక దోపిడీ కూడా గృహహింసగానే ఉంటుంది. ఆవిడ సంబంధించిన ఆశ తీసేసుకున్నారనుకోండి, ఆడుకుని నగలు తీసేసుకున్నారనుకోండి, ఆడుకుని డబ్బులు తీసేసుకున్నారు కూడా, అది గృహహింసే. అందుకని శారీరకంగా కొట్టారనో లేదా మానసికంగా తిట్టారనో కాదు, ఆవిడకి సంబంధించిన ఆధారాలు ఆవిడకి సంబంధించింది హెర్ ఓన్ ప్రాపర్టీ, అది తీసేసుకోవడం కూడా గృహహింస కిందే వస్తుంది. లాగేసుకుంటున్నారండి, ఆడదాని దగ్గర ఉన్న ఆస్తిని, డబ్బుని లాగేసుకుంటున్నారు. పోవే చెప్పుకో అంటున్నారు. ఆడ నగలు లాగేసుకుంటున్నారు, మంగళసూత్రం లాగేసుకుని చివరి పసుపు తాడు కట్టి వేసుకోవే అంటున్నారు. అంత ఘోరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ వాటికి రికవర్ చేశారు గృహహింసలోనే వస్తుందన్నమాట. అంటే ఈ రంగా
వరకట్నం కోసం కానీ లేదా ఏదైనా ఆస్తి లేదా విలువగల సెక్యూరిటీ కోసం చేసి ఎరగా చేయొచ్చు అని ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా మరి దీంట్లో చూసినట్లయితే మనకి ఏ రంగా వీటి చేయాలి, కుటుంబ హింస, ఈ గృహహింస గురించి ఏం చేయాలి, ఏ రంగా మరి దీన్ని ఏ రంగా వీటిని ఆదుకోవడం అయింది, గురైంది, ఆర్థికంగా ఎక్స్ప్లాయిట్ చేయబడింది, లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేయబడుతుంది, లేకపోతే హింస చేయబడుతుంది. ఈ విషయాన్ని ఎలాగా అసలు కోర్టు దృష్టికో పోలీసు దృష్టికో ఎలా వస్తుంది, ఎవరు చేస్తారు? చెప్పుకున్నాం, బాధల గురించి చెప్పుకున్నాం. ఆవిడకి ఏ రకంగా బాధలు గురవుతుందో చెప్పాము. కేవలం మాటలతో హింసించడమే కాదు, శారీరక హింసించడమే కాదు, ఆడుకున్న ఆస్తిని లాక్కోవడమే కాదు, ఆడుకున్న డబ్బులు లాక్కోవడమే కాదు, ఆడుకున్న నగలు దాచుకోవడమే కాదు, ఆడు ఇంట్లోంచి బయట నెట్టేయడమే కాదు, ఎన్ని రకాలుగానో ఆడదానికి గృహహింసకి గురి కావడం ఉంటుంది. అందుకని దీన్ని మనం ఏ రంగా ఆమెకి రక్షణ కల్పించగలం ఇలా గురైనప్పుడు అని చేస్తే దీంట్లో కుటుంబ హింస గురించి సమాచారాన్ని అందజేయం. సెక్షన్ 4 ఏం చెప్తుందంటే, కుటుంబ హింస జరిగిందని కానీ లేదా జరుగుతుంది కానీ లేదా జరగవచ్చని కానీ ఒక వ్యక్తి విశ్వసించినట్లయితే వెంటనే ఆ విషయాన్ని గురించి సంబంధిత రక్షణాధికారికి తెలియజేయవచ్చు. ఏంటిది? కుటుంబ హింస జరిగిందని కానీ లేదా జరుగుతుందని కానీ లేదా జరగవచ్చని కానీ జరగవచ్చు కూడా ఉంటే ఒక వ్యక్తి నమ్మినట్లయితే అది ఆ విషయాన్ని రక్షణాధికారి, దీనికి సపరేట్గా డొమెస్టిక్ వైలెన్స్లో లేడీస్ కోసం రక్షణాధికారిని పెట్టారు, వాళ్ళకి చేయొచ్చు. ఈ పవర్స్ అండ్ డ్యూటీస్, ప్రొటెక్షన్ ఆఫీసర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ఎట్సెట్రా వీటి గురించి మనం తెలుసుకుంటాం. ఆ వ్యక్తి సద్భావనతో సదరు కుటుంబ హింసను గురించి రక్షణాధికారికి తెలియపరిస్తే అతనిపై ఏ విధంగా సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం తెలియజేసిన వాడికి వెళ్ళలేదు. ఈ చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే, కుటుంబ హింస గురించి కేవలం బాధితురాలు మాత్రమే ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదు. అది గుర్తుంచుకోండి. చాలామంది వాడు గురవుతుంటారు, ఏం చెప్పలేరు, మౌనంగా మౌన రోదన ఆ మౌన రోదనతో ఆమె ఉండిపోతుంది. కాచేత ఆమె ఫిర్యాదు చేయవలసిన లేదు, ఆమె బంధువులు కానీ స్నేహితులు కానీ ఫిర్యాదు చేయవచ్చు. బంధువులు కానీ స్నేహితులు కానీ హితులు కానీ ఆమె క్షేమం కోరేవాళ్ళు, ఆఖరికి ఇరుగు పొరుగు వారు కూడా ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఆ ఫిర్యాదు సద్భావంతో చేసి ఉండాలి. ఈ సెక్షన్ కాదు. అంచేత ఒక ఇంట్లో జరుగుతూ ఉంటే పక్కింటి వాళ్ళు ఆ ఇంట్లో ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు, అమ్మాయిని వాళ్ళు ఇబ్బంది పెడతారు, చెప్పకుండా రక్షణ తెలియజేయవచ్చు. వాళ్ళ బంధువులు అవసరం లేదు, వాళ్ళ ఎవరు అవసరం లేదు, ఎవరినైనా సరే ఇవ్వచ్చు. అది గుర్తుంచుకోండి. అంచేత మీరు నేను మనందరం కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ విషయంలో ఎక్కడైనా జరుగుతూ ఉంటే, స్త్రీ సఫర్ అవుతూ ఉంటే ఆమె రక్షణ కోసం ఆమె మేలు కోరి ఆమె సంక్షేమాన్ని కోరి తప్పకుండా ఆమె రక్షణ కలిగే చేయొచ్చు. అంచేత దీంట్లో ఈ రంగం మాత్రం చక్కగా పోలీసు అధికారులు, సేవా సంస్థలు, మేజిస్ట్రేట్లు ఈ విషయంలో ఏం చేయగలరు? పోలీసు అధికారులు ఉన్నారు. ఇలా దీంట్లో అంటే ఇప్పుడు ఎలాగ ఈ రక్షణాధికారులు అనుకున్నాక పోలీసులు ఉన్నారు, సేవా సంస్థలు ఉన్నారు. సేవా సంస్థలు కూడా చాలా ఆర్గనైజేషన్లు, విమెన్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, మహిళా సంస్థలు ఉన్నాయి కదండి. అవి కూడా దీంట్లో చాలా తోడ్పడుతున్నారు. అంచేత ప్రొటెక్షన్ ఆర్డర్ రక్షణ రూపంలో కానీ లేదా ఆర్థిక సహాయం రూపంలో కానీ లేదా పిల్లల సంరక్షణకు సంబంధించిన కానీ లేక నివేశ స్థలం నుండి బయటకు గెంటివేయబడకుండా కానీ లేదా నష్టపరిహారం పొందడానికి కానీ లేక ఏదైనా సరే దానికి పొందే నిమిత్తం వారు దరఖాస్తు చేసిన హక్కు ఉన్నదానికి తప్పనిసరిగా తెలియపరచాలి. ఒక లేడీ గృహహింసకు లోనయ్యింది రకరకాలుగా, ఆమె ఈ రక్షణాధికారికి కోరుకోవచ్చు, నాకు నేను ఇలా ఉన్నాను, ఏ రకాలకు ప్రొటెక్షన్ ఏంటి కావాల్సిన రక్షణ ఏంటి, ఆర్థిక సహాయం కావాలి, నాకు ఆర్థిక సహాయం కావాలి, తిన్నా తిండి లేదు, కట్టుకోవడం బట్టలేదు, ఉండడానికి ఇల్లు లేదు, నాకు మీరు వీటిలో ఇవి కావాలి అని అడిగే హక్కు ఆమెకుంది. గృహహింసలో ప్రొటెక్షన్ దాంట్లో కేవలం ఆమె కంప్లైంట్ ఇస్తే ఎవరైతే హింస చేశారో వాళ్ళు తీసి అరెస్ట్ చేసి జైల్లో పారేయడం కాదండి.
ఎంత ప్రొవిజన్ ఉందంటే ఎవరైతే దానికి గురయ్యారో ఆ గృహహింసకు ఆ మహిళలకి ఆర్థికంగా, సాయంగా, సైకలాజికల్గా అన్ని రకాలుగా షెల్టర్ ఇచ్చేందుకు, ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ఈ గృహహింస చట్టంలో పొందుపరచబడింది. గుర్తుంచుకోండి. అంతే ఊరిగా కంప్లైంట్ చేసి ఎవరైతే వాళ్ళని హింసించారో, ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ మీద ఏదో చర్య తీసుకొని చెప్పడం కాదు. తనకి రక్షణ కావాలి. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎక్కడ పెట్టను, నేను ఇంట్లో ఉండలేను, నేను చావలేను, ఈ ముగ్గురితో చావలేను, ఈ అత్తగారితో చావలేను, ఈ మామగారితో చావలేను అంటే ఆమెకి తీసుకెళ్ళి మహిళా సంస్థలో కానీ లేదా గవర్నమెంట్ షెల్టర్ హోమ్స్లో కానీ ఎక్కడ ఆశ్రయమైనా ఇప్పించాలి. నిజంగా ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి, చాలా దగ్గర స్ట్రిక్ట్గా అమలుపరుస్తున్నారు. అంచేత ఆరోగ్యం సేవా సంస్థల సేవలను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని తెలుసుకోవాలి. ఈ మహిళా ఆర్గనైజేషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ వండర్ఫుల్గా చేస్తున్నాయి. ఇవన్నీ వాటి సర్వీస్ గవర్నమెంట్ చేస్తుంది. అంచేత ఎవరు నాకు అసలు నీడే లేదు, ఆధారమే లేదు, నా బతుకు అయిపోయింది, నేను నా సూసైడ్ చేసుకోవాలి, నాకు చావే శరణ్యం అనే మాట తప్పు. చావే శరణ్యం కాదు. అంచేత ఆర్గనైజేషన్ రక్షణ అధికారుల నుండి సహకారం పొందడానికి అవకాశం ఉందని తెలియపరచాలి వాళ్ళకి. న్యాయ సేవల అథారిటీ న్యాయ సేవలు కూడా ఒకవేళ కోర్టులో కేసేస్తే ఒక ఆస్తి లాగేసుకున్నారు. ఎలాగా? అంచేదానికి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వబడుతుంది. ఒక లాయర్ని పెడతారు. నాకంతా ఆర్థిక దోపిడీకి గురయ్యాను, నేను ఆర్థిక దోపిడీకి గురయ్యాను, నావన్నీ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నా భూమి ఆక్యుపై చేశారు, దీనికి ఏం చేత దానికి లాయర్ని పెట్టుకుని డబ్బులు ఇవ్వాల్సిన ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇప్పని జరుగుతుంది. అంటే న్యాయ సేవల అథారిటీ చట్టం 1987 లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. దీని కింద ఉచిత న్యాయ సహాయాన్ని పొందే హక్కును కూడా ఇచ్చారు. ఈ సందర్భంలో అవసరమైతే భారతీయ సెక్షన్ 498A కింద ఫిర్యాదు దాఖలు చేసే హక్కు ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఏం కావాలన్నా సరే, మీకు న్యాయవాది కావాలన్నా ఇంకోటి కావాలన్నా మన శిక్షా స్మృతి దాంట్లో 498A కింద చేయవచ్చు. ఇంకా వీళ్ళకి ఇంతే కాకుండా రక్షిత గృహాలు షెల్టర్ హోమ్స్ విన్నాడు. మీకు చెప్పిన విషయం, షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. ఒక బాధితులు తన రక్షణ కల్పించవలసి ఒక వ్యక్తిగా రక్షిత గృహం కోరవచ్చు. అలాగే వైద్య సహాయం, వాళ్ళకి మానసికంగా అయిపోయింది, సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయింది, లేదా శారీరకంగా బాధితులైంది, దెబ్బలు తేలాయి, తోసేసి కింద పడింది, ఫ్రాక్చర్స్ అయ్యాయి ఉంటే ఆమెకి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆమెకి వైద్య ఫుల్గా మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి. అంచేత వైద్య మెడికల్ ప్రొటెక్షన్, అలాగే రక్షణ అధికారుల నియామకం, ప్రతి జిల్లాకు అవసరం బట్టి తగిన సంఖ్యలో రక్షణ అధికారులు, అలా ఇప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా నియమించాలి. ప్రతి జిల్లాకి ఈ ప్రొటెక్షన్ అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ చేస్తారు. ఇంకా రక్షణాధికారులు ఏంటంటే విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి మనం తెలుసుకుందాం. రక్షణ ఈ చట్టం పరిధిలో విధుల నిర్వహణలో మేజిస్ట్రేట్కి సహకరించాలి. ఈ రక్షణాధికారులు అంటున్నాం కదా, ప్రొటెక్షన్ ఆఫీస్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి, వీళ్ళది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దృష్టికి వెళ్ళాక ఈ చట్ట పరిధిలో విధులు చేయాలి. కుటుంబ హింసకు సంబంధించిన ఫిర్యాదు అందిన వెంటనే ఆ ఫిర్యాదులో కొన్ని అంశాలతో కూడిన డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ను, కుటుంబ హింసా నివేదిక, అది చట్ట నిర్దేశించిన విధంగా చేయాలి. అలాగే న్యాయ సేవల అథారిటీ చట్టం 1985 కింద బాధితులకు న్యాయం అందించాలి. అలాగే బాధితులకు కోరిన ఆమెకు రక్షణ గృహంలో ఉంచాలి. అదే బాధిత శరీరం గాయాలను చేయించాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఏదైనా స్వచ్ఛంద సంస్థ, ఏ స్వచ్ఛంద సంస్థ అంటే చాలామంది ఉమెన్ ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి, అన్నింటిలో కూడా చేయకుండదు. కొంత మహిళలు వేరే క్లబ్స్ పెట్టుకుంటారు, అంత మాత్రం కాదు. ఎవరు సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద 1860 కింద కానీ లేదా కంపెనీల చట్టం కింద కానీ మరేదైనా శాసనం కింద కానీ రిజిస్టర్ అయ్యి ఉండేవారిలోనే ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల్లో వీళ్ళకి అవకాశం ఉంటాయి. మహిళా హక్కులు రక్షించడంలో సహా వారికి న్యాయ సహాయం, వైద్య సహాయం, ఆర్థిక మరి విధంగా అందజేయడం ఉంటుంది. ఈ రంగా మనకి ఈ మహిళల మీద జరిగేంటి దానికోసమే నెక్స్ట్ మన ఎపిసోడ్లో ఈ ఉపశమనం పొందే మార్గాలు ఏంటి, విధానాలు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంత సెలవు మరి. కానీ ఒకటి మా చెబుతున్నాను, ఏ స్త్రీ కూడా బాధపడుతూ ఉండడానికి వీల్లేదు. గృహహింసకు గురి అవుతుంటే వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.
వాళ్ళు చాలా ప్రొటెక్షన్ ఉంది, డొమెస్టిక్లో మహిళలకు చాలా కానీ ఇప్పటికీ ఎంతమంది మౌన వేదన పడుతూ భరిస్తూ ఉంటున్నారు. అది పనికిరాదు. స్వేచ్ఛగా బతికేంటి హక్కు మహిళకు ఉంది, అంతేగాని పని ఉండే అసలు పని లేదు, ఏమాత్రం కూడా లేదు. అందుకోసమే మనం ఈ ఎక్స్పర్ట్ల దాంట్లో మనం ఇలాంటి విషయాలన్నీ జనాల్లో చేతులు తీసుకోవడానికి, అలాగే చట్టం ఏ రంగా వాళ్ళకి తోడ్పడుతుంది చెప్పడం కోసం మనం దీంట్లో చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం. చట్టం నీకు చుట్టం అని గుర్తుంచుకోండి. చట్టం నీకు చుట్టం. ముఖ్యంగా మహిళలు ఎవరైతే గ్రహించుతున్నారో చట్టం మీకు చుట్టం. అంచేత ఆ చుట్టాన్ని ఆ చుట్టం ఎవరు? మీ శ్రేయస్సును కోరే చుట్టం, మీ రక్షణ కోరే చుట్టం. అంచేత దాని ద్వారా హాయిగా ఉండండి, కానీ బాధపడుతూ కుమిలిపోతూ ఉండొద్దు. ఈ విషయాలు ముందు మరి కొంచెం తెలుసుకుందాం. మళ్ళీ మన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంత సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.